ఆయన మనకి మన శరీరాన్ని ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మైన ప్రతి ఒక్కరు శరీరంలో ఆత్మ ఉంటుంది. అదే ఆత్మ దేవుడు వెలిగించిన దీపం. ఆ దీపం ఉన్నంత వరకును మనం సువార్థికులుగాను పరిశుద్ధులుగాను ఉండి చక్కగా దేవుడు ఏ విధంగా అయితే తన ఆత్మను తను అప్పగించుకున్నాడో మనం కూడా అదే విధంగా మన ఆత్మను మనం అప్పగించుకోవాలి. నెక్స్ట్, దేవుడు భూమి మీదకి రాక మునుపు, మనిషి కుమారుడిగా రాక మునుపు ప్రవచనాలు ఉండేవన్నమాట. అవి కీర్తనలోనే 31వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ఈ మాట క్రీస్తు పూర్వం ఈ మాట నెరవేరిందన్నమాట. క్రీస్తు పూర్వమే ఆడిన మాట ఇది. నెక్స్ట్, గల్తీలోని 1వ అధ్యాయం 4వ వచనంలోని మన తండ్రి అయిన దేవుడు తన చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రస్తుతం క్రీస్తు మనము ప్రస్తుతం దుష్టకాలంలో నుండి విమోచించుటకు తనను తాను అప్పగించుకున్నాడు. అదే విధంగా మనం కూడా చక్కగా ఉండి దేవుడు అప్పగించిన పనిని నిమ్మకంగా చక్కగా చేసి మన ఆత్మను చక్కగా దేవుళ్ళ అప్పగించుకోవాలి. ఈ కొద్ది మాత్రం దేవుడు గురించి